హలో అండి. ఇదేంటనుకుంటున్నారా? ఇదేంటంటే మా దగ్గర ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టుందండి. దానికి ఒక 2, 3 కాయలు కాసినాయనమాట. మేమేంటంటే ఒకటి కట్ చేసిన తర్వాత అది సరే సీడ్స్ అంటే వైట్‌గా ఉంటది కదా లోపల. కానీ ఇదేంటంటే కొద్దిగా పింక్ కలర్‌లో ఉందనమాట లోపలంతా కూడా. అయితే పింక్ ఫ్రూట్ అనమాట. సరే ఇంకా వాటినేంటంటే ఆ విత్తనాలన్నీ మా సిస్టరు అలా వేశారండి. కాకపోతే ఏంటంటే ఇవి మొక్కలు రావడానికైతే మాత్రం చాలా టైం తీసుకుంటాయన్నమాట. ఇప్పుడు 3 మంత్స్ అయిందండి. 3 మంత్స్‌కి అవి అలా వచ్చినాయన్నమాట. చాలా స్లో గ్రోత్ అనమాట. అందుకోసం మరి మనకు అవన్నీ అంటే కష్టం కదా! అయితేనే మా దగ్గరున్న అవన్నీ ఎదిగి మనకి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి చాలా టైం పట్టేస్తది కదా! అందుకోసం ఏంటంటే మేము మామూలుగా ఇదిగో ఈ చెట్టుకి చాలా కొమ్మలేంటంటే వీటిని కొమ్మలే అంటాము. అవి చాలా షార్ప్‌గా పై వరకు వచ్చేస్తున్నాయన్నమాట. అంటే ఒక షేప్‌లో కాకుండా వాటిష్టం. అంటే దానికేంటంటే మేము దానికి ప్రత్యేకంగా ఏమీ అరేంజ్‌మెంట్ చేయలేదండి. ఆ గ్రిల్‌కి ఆనుకొని ఉంది కదా! ఆ గ్రిల్ మీదకొస్తది అనుకుని అలా వదిలాము. కాకపోతే అది అటు ఇటు అన్నీ దానికి ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదండి. అందుకోసం ఏంటంటే దీన్ని ఈ స్టెమ్స్ అన్నీ కూడా మేము కట్ చేసేస్తాం అనమాట. కట్ చేసి వాటిని మళ్ళీ సెపరేట్‌గా వేరే వేరే పాట్స్‌లో పెడతాము. అవేంటంటే ఇవి కట్ చేసేటప్పుడు మాత్రం చాలా షార్ప్‌గా ఉన్నాయండి ముళ్ళు. అవి గుచ్చుకుంటే ఏంటంటే చాలా పెయినొస్తుందనమాట. ఆహ్, అంటే దాన్ని పట్టుకోవడానికి వీలు పడనట్టుగా ఉంటది కాబట్టి మనం గ్లౌ వేసుకొని మనం గార్డెన్‌కి యూజ్ చేస్తాం కదా! అవేసుకొని మామూలు గ్లౌ కాకుండా ఆ గ్లౌ వేసుకొని కొద్దిగా చేస్తే మనకి ప్రొటెక్షన్‌గా ఉంటదనమాట. మా సిస్టర్‌కి ఇంక అలవాటు కాబట్టి ఇంక తను అలా కట్ చేసేస్తది. అంటే 2, 3 గుచ్చుకున్నా కూడా తను అంత కేర్ చేయదు. ఇలా ఆ పాట్స్‌లో పెట్టామనమాటండి. ఇవేంటంటే ఇంతకుముందు కూడా మేము పెట్టాము స్టార్టింగ్‌లో. ఆహ్, అదేసి మేమొక 3 ఇయర్స్ అయిందండి ఆ మొక్క. 3 ఇయర్స్ నుంచి మాకంత పెద్దదయిందనమాట. అవన్నీ కూడా మేము మా ఫ్రెండ్స్‌కిస్తాము ఇవన్నీని. వీటి ద్వారా పెట్టిందయితే మాత్రం మనకి ఫ్రూట్స్ త్వరగా వస్తాయన్నమాట. ఏజ్ పెద్దది కదా మొక్కది. అందుకోసం మనకి బాగా త్వరగా ఎదిగి మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి. మనం పెంచుకునేదే దానికోసం కదండీ! ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చనమాట. అందుకోసం మేము ఇలా చేసామనమాట. ఆహ్, ఇలా చాలా మందికిచ్చాము. ఇదిగోండి ఇలా సింపుల్‌గా మనం సాయిలు తర్వాత మామూలుగా మన గార్డెన్ సాయిల్ ఉంటది కదా! ఆ సాయిలు శాండ్ 3 వంతులైతే గార్డెన్ సాయిల్ ఒక వంతేసి ఇలా పెట్టేస్తే మనకి ఈజీగా గ్రో అయిపోతదండి. ఫ్రూటింగ్ కూడా మనం త్వరగా తీసుకోవచ్చనమాట. అదండి. రూట్స్ త్వరగా వస్తాయి కదా! అందుకోసం ఇలా పెట్టుకోవాలనమాట. ఇవేంటంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇచ్చిన తర్వాత నా దగ్గరైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఒక ఇద్దరికైతే ఫ్రూట్ కూడా వచ్చేసిందండి. ఒకళ్ళకే వచ్చింది. ఇంకొకళ్ళకొస్తుందనమాట. అందుకోసం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ మాకు కూడా పెట్టండి అని అంటున్నారనమాట. అందుకోసమే ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే ఈ పని చేసామనమాట. సీడ్స్ ద్వారా పెట్టుకోవచ్చు గానీ అవి చాలా టైం పడతది కాబట్టి మనం అంత టైం వెయిట్ చేయలేం కదా! మనకి అన్నీ కూడా త్వరగా అయిపోవాలి. హ్మ్. కానీ అది కూడా అలా ఉంచామండి. సీడ్స్ ద్వారా వేసినవి. అదండి ఈరోజు